హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక్కొక్క ముద్దలోకి ఈ కూర తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఆ కూర ఏంటంటే సాయి పెసరపప్పు మెంతి కూర. ఫస్ట్ మనం ఒక చట్టు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. 3 చెట్ల వరకు 3 చిట్లు అంటే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపు వేసేసుకోవాలి. పోపు వేగినాక ఉల్లిపాయ ఒక 2 తీసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వేగేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసినాక దీంట్లో నేను ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. నెక్స్ట్ పసుపు, సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసుకుంటూ. ఈ లోపల నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టమాటాలు 3 టమాటాలు వేసాను. టమాటా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం హైలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటా ఏమీ మాడదు, వాటర్ ఉంటుంది కదా, మనకి ఏమీ మాడదు. త్వరగా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ మటుకు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని టమాటా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత మెంతి కూర కట్ట ఒక కట్టల్లా శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు మగ్గినాక వేసేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇగురు ఇదంతా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. అలాగే మీకు మెంతి కూర చేదు అనిపిస్తుంది కాబట్టి మనం కొద్దిగంత చింతపండు యాడ్ చేద్దాం. లిటిల్ బిట్ చింతపండు చూపించాను కదా, కొద్దిగంత ఒక స్పూన్ అనుకోండి. స్పూన్తో ఒక గుజ్జులాగా వచ్చేట్టు అన్న వేసేసుకోవచ్చు. వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికేంత వరకు నీరంతా బయటకు వచ్చేస్తుంది. మనము ఆకుకూర కడుక్కుంటాం కదా, దాంట్లో కొద్దిగంత వాటర్ ఉంటుంది కాబట్టి నేనేమి వాటర్ యాడ్ చేయలేదు. ఆకుకూరలో వచ్చే వాటరే సరిపోతుంది. మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉప్పు ఇవన్నీ వేసున్నాం కాబట్టి వాటర్ ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ ఆగాలి. వాటర్ అంతా వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి వాటర్ వచ్చేస్తుంది. తర్వాత సాయి పెసరపప్పు 1 కప్పు వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం మంచిగా నానినాకే యాడ్ చేయాలి. నానబెట్టేసుకొని అది ఒక 10 మినిట్స్లో నానిపోతుంది సాయి పెసరపప్పు. శుభ్రంగా కడిగేసేసుకొని వేసేసుకోవచ్చు. సాయి పెసరపప్పుకి నానడానికి ఎక్కువసేపు ఏం టైం పట్టదు, ఒక 5 మినిట్స్లో నానిపోతుంది. వేడి నీళ్ళు వేసారంటే మీరు అప్పటికప్పుడు అనుకుంటే త్వరగానే నానిపోతుంది సాయి పెసరపప్పు అయితే. ఇంకా సాయి పెసరపప్పు వేసేసుకొని 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే పప్పు వేసుకున్నాం కదా, ఆ పప్పు ఉడకడానికి కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకొని వేసుకోవడమే. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా పప్పు ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. తర్వాత మంచిగా మగ్గిపోతుంది పప్పు, ఆకు అంతా మంచిగా మగ్గిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనము కారం యాడ్ చేయాలి. ముందుగా అయితే కారం యాడ్ చేయకూడదు, ఎందుకంటే పప్పు అనేది ఉడకదు కాబట్టి. లాస్ట్లో పప్పు అదంతా ఉడికినాక కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మేము స్పైసీ ఎక్కువ తినము, అందుకోసం అనేసి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం వేసేసి ఒక 2 మినిట్స్ ఆగితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర కూడా, ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు, కొత్తిమీర ఉంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది. అందుకోసం అనేసి కొత్తిమీర మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి మెంతి కూర సాయి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.